తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటమో పైరసీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్ తో అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. 3 నెలల పాటు నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ చిన్న ఆధారంతోనే రవిని పట్టుకోగలిగారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసును ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రవి డిజిటల్ అడుగుచాట్లను అనుసరించారు. రవికి చెందిన ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్ ను పోలీసులు గుర్తించారు. ఆ డొమైన్ కు లింక్ అయిన ఈమెయిల్, ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్ లోని తన స్నేహితుడితో తరచూ మాట్లాడుతున్నట్లు కనిపెట్టారు. ఎక్కువగా విదేశాల్లోనే ఉండే రవి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూకట్పల్లిలోని తన నివాసంలో ఆ స్నేహితుడిని కలుస్తుంటాడని తెలుసుకున్నారు. దీంతో ఆ స్నేహితుడి ఫోన్ పై నిఘా పెట్టారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన రవి మామా హైదరాబాద్ వచ్చా అని స్నేహితుడికి మెసేజ్ పెట్టాడు. ఈ సిగ్నల్ ఆధారంగా రవి నగరంలోనే ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే కూకట్పల్లిలోని ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 5 రోజుల కస్టడీలో ఉన్న రవిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విదేశాల్లోని సర్వర్లు, సిబ్బంది వివరాలపై పొంతనలేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. ఎప్పటికైనా దొరికిపోతానని ఊహించానని, కానీ ఇంత త్వరగా పట్టుబడతానని అనుకోలేదని రవి పోలీసులతో అన్నట్లు తెలుస్తోంది.